ఈ ఇయర్ గంగమ్మ తల్లి జాతర చాలా మిస్ అయ్యాను. చాలా చేస్తారు. నేను హైదరాబాద్‌లో ఉన్నప్పుడు నా మనసంతా తిరుపతిలోనే ఉన్నింది. 'పుష్ప' మూవీ వచ్చాక ఈ టెంపుల్ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. చాలా ఫేమస్ అయింది కదా! సో, నేను మన తిరుపతికి వెళ్ళినప్పుడు ఇంకా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాము అని చెప్పి ఇంట్లో పూజ అంతా చేసేసుకొని లైక్ అంబిలి, పొంగల్ అవంతా పెట్టేసి ఇంకా టెంపుల్‌కైతే వచ్చేసామనమాట. రాగానే ఫస్ట్ అయితే మమ్మీ నాకు ప్రతి సంవత్సరం ఒక చిన్న మట్టి కుండలో కర్పూరం వెలిగించేసి 3 రౌండ్స్ చుడతామనమాట. అలా చుట్టితే దిష్టి, నరదిష్టి ఏదన్నా ఉన్నా కూడా పోతుంది అని నమ్ముతారు. సో, ఫస్ట్ అయితే అది ఫినిష్ చేసుకున్నాక టెంపుల్‌లోనే ధ్వజస్తంభం ఉంది కదా! అక్కడే ఈసారి పొంగలైతే పెట్టేశాను. మంచిగా అంతా క్లీన్ చేసేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాక ఇంక అక్కడ ఉంటారు కదా! అందరికీ పంచామనమాట. అండ్ అది కూడా ఫినిష్ అయిపోయాక ఇంకా దర్శనంకైతే వెళ్ళిపోయామనమాట. దర్శనం చాలా బాగా జరిగింది. దేవుడిని దగ్గరుండి చూశాను నేనైతే. అండ్ ఆ రోజు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే రోజున అభిషేకం చేస్తారు కదా! ఆ పాలంతా ఇలాగా ఈ ప్లేస్‌లో ఉంటుందనమాట. చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నా. చాలామంది ఈ పాలు తీసుకోవడం కూడా వస్తూ ఉంటారు. స్టిల్ ఐ రిమెంబర్ మా డ్యాడీ కూడా అంతే చిన్నప్పుడు ఆఫీస్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు ఇలా బాటిల్‌లో పోసుకొని తీసుకొచ్చి మాతో కూడా తాగిపిస్తాడనమాట. బలవంతంగా వద్దు వద్దు అన్నా కూడా అది గుర్తొచ్చి షేర్ చేసుకుంటున్నా. అండ్ నేను కూడా ఇంటికొచ్చి అంబిలి తాగేసి ఫస్ట్ టైమ్ చూసాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్.